ఎవరు? అదేంటండి అలా అడుగుతున్నారు? నేను మీ భార్యని. నువ్వు నా భార్యవా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? నా పెళ్ళాన్ని రమ్మను. అంటే నేను మీ పెళ్ళాన్ని కాదన్నా మీ ఉద్దేశం? ఉండండి, మా అమ్మతో చెప్తాను. ఏంటక్క ఎందుకు ఏడుస్తున్నావు? చూడు మీ బావ, నేను తన భార్యను కాదట. వాట్? అంత మాట అన్నాడా? కమ్ విత్ మీ. ఏంటి బావా ఈ దారుణం? మా అక్క నీ భార్య కాదన్నావట. మీ అక్క నా భార్య కాదని నేను ఎప్పుడన్నాను? ఈ అమ్మాయి నా భార్య కాదన్నాను. ఇది మా అక్కే బావా. పొద్దున బ్యూటీ పార్లర్ కి వెళ్ళి మేకప్ అయి వచ్చింది. ఇప్పుడు ఆ మేకప్ లేకపోయేసరికి నీకిలా కనపడుతోంది అంతే. అయితే ఈ అమ్మాయి మీ అక్కనంటావు? అవును. నీకెందుకు వచ్చిందా డౌటు? సరే వెళ్ళు. మన ఇద్దరు సాంగ్ నన్ను వదిలేండి. మిమ్మల్ని ఆట పట్టించు. నిజం చెప్పు బావా, షాక్ అయ్యావు కదా? ఏడ్చేవులే గానీ మీ అక్కేంటి ఇంకా ఎంట్రీ ఇవ్వలా? అరే వస్తుంది బావా, అంత తొందర అయితే ఎలా? కొంచెం కంట్రోల్ చేసుకో. నీ స్పీడ్ చూస్తుంటే మీ అక్కలో నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే లేవు. ఎవరితోనో? మా అక్కది అరేంజ్ మ్యారేజ్ ఎలా అవుతుంది? దాన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావుగా. అది సర్లే గానీ మీ అక్కకి నేనంటే ఇష్టమేనట? ఇష్టమో లేదో పెళ్లికి ముందే అడిగినట్టున్నారుగా. ఒకటో రెండో సార్లు కాదు, 10 సార్లు అడిగా. ఇష్టమే ఉంది. మరైతే ఇప్పుడెందుకు వచ్చింది బావా నీకు ఆ డౌటు? ఏం లేదు, పొద్దున కళ్యాణ మండపంలో చాలా సీరియస్ గా ఉంటేను డౌట్ వచ్చి అడిగా. ఇక అలాంటి డౌట్లేం పెట్టుకోకు. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకపోయినా ఇష్టపడేటట్టుగా మార్చుకో. ఇప్పుడు నీకు మరో చాయిసే లేదు. శైలు, అదిగో నీకు చాయిస్ లేదు, వెళ్ళు. బావా అమ్మొస్తుంది, వెళ్తా. ఈ విషయంలో మా అక్క చాలా అదృష్టవంతురాలు బావా. అందమైన మొగుడు దొరికాడనే? కాదు, ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త అయితే భార్య కంట్రోల్లో ఉంటాట. నువ్వు ఆటైపోయిగా. నువ్వేం చేస్తున్నావే ఇక్కడ? బావకి భయంగా ఉందంటే ధైర్యం చెప్పడానికి వచ్చేలే. వాసు, మీ అంకుల్ ఆరోగ్యం బాగోలేదని సంధ్యను త్వరగా పెళ్లి కొప్పించాను. దాంతో తనకి మా మీద కోపంగా ఉంది. ఏదో విధంగా నువ్వే తనకి నచ్చ చెప్పాలి. ఓకే, నేను చూసుకుంటా. అన్నయ్య, అన్నయ్య, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? ట్రైన్ బాగా లేట్ అన్నయ్య. లేట్ అవడం ఏంటి? రైట్ టైంలోనే వచ్చిందిగా. ఏంట్రా ఇదంతా? అదేదో గవర్నమెంట్ ట్రైన్లే అన్నయ్య. పెళ్లి బాగా జరిగిందా? ఇతను బర్ఫీ అని నా ఫ్రెండ్ అన్నయ్య. నేను నీకు ఫ్రెండ్ ఏంటి? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఈ డబ్బులు కూడా ఏంట్రా? అది ఏం లేదన్నయ్య. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడక. ఒక 2000 ఉంటే ఇయ్యనే తర్వాత ఇస్తాను. నువ్వు నాకు ఇవ్వాల్సింది 2300. అరే నువ్వు కాసేపు సైలెంట్ ఉంటావా? అరే అంటే మరి మధ్యలో మాట్లాడితే కోపం రాదా? అయినా సరే నాకు అరే గిరి అంటే నాకు నచ్చదు. బా సరే సార్, మీరు కాసేపు సైలెంట్ గా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది బాగుంది. అన్నయ్య, పాపం ఇతను కష్టాల్లో ఉన్నాడు. 2000 ఉంటే ఇస్తావా? తర్వాత ఇస్తాను. నేను కష్టాల్లో ఉండడం ఏంటి? ఏదో నా మీద దయతలిచి ఇప్పించినట్టు ఇప్పించకు. నువ్వు నాకు ప్యాకెట్లు బాకీ పడ్డ సంగతి అక్కడ చెప్పు. గొడవ ఏంటి ఈ టైంలో? ఈ పెంట ఏంటి? ఏంట్రా ఇదంతా కూడా? ఏం లేదన్నయ్య, ట్రైన్ లో బోర్ కొడుతుంటే వీడితో ప్యాకెట్ ఆడాడు. మళ్ళీ వీడంటున్నావు? నా దగ్గర 5000 పోగా 2000 బాకీ పడ్డాను. 2300. ఆడు నీకు ఇవ్వట్లేదు. నిన్నేరా రే? ఎందుకు ఇవ్వడు? ఇస్తాను చెప్పాక ఇక్కడ తీసుకొచ్చింది. నేను చెప్తున్నాగా ఇవ్వడని. నువ్వెవరు చెప్పడానికి? వీడి దగ్గర వసూలు చేసుకుని వెళ్తా. అదేంటనే వాడిని అలా కొట్టేశావు? కొంతమంది ఎదవల్ని అలాగే డీల్ చేయాలి. సర్లే గానీ బయట ఏదో హోటల్ చూసుకుని భోంచేసి పడుకుని పొద్దున్నేరా. అమ్మో, బయటకు వెళ్తే బర్ఫీ గడ పట్టుకుంటాను. నేను ఇక్కడే పడుకుంటా. ఇక్కడ ఎలా పడుకుంటావురా? ఇక్కడ ఎక్కడ మూల పడుకుంటాలే. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అరే యతపా, ఈ రోజు నా శోభనం రా. అవును కదా, ఆవిడ వచ్చే టైం అయింది. దొబ్బేయ్. అన్నయ్య, ఇక్కడ దగ్గరలో ఎక్కడ పేకాట క్లబ్ ఉందా? చెప్పుల షాప్ ఉందిరా. పొద్దున ఈ మధ్య కొన్నాను చెప్పులు.